జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మినిట్లో మిస్ అయింది. కళ్ళు పోయి గుడ్డిదానిలా తిరుగుతూ ఉంటది అనుకున్నా. మన సత్యకి ఏ బాధ లేకుండా ఉంటుందనుకున్నాం, కానీ తప్పించుకుంది. కానీ ఏం చేస్తాం, ఇక్కడ చాలా జరుగుతున్నాయిలే. మొత్తానికి అనుకున్న ప్లాన్ అయితే మాత్రం పాడైపోయింది. మా ప్లాన్ గాని వర్కౌట్ అయ్యుంటే ఈ పాటికి శ్రీవల్లి స్టిక్ పట్టుకుని తిరుగుతూ ఉండేది. మిస్ అయిపోయింది. ఆ శ్రీవల్లిని ఏం చేయాలనేది అర్థం కాక సత్య కూడా తల బాదుకుంటుంది. హే, నువ్వు సత్య దోస్తువి కదా, అంటే ప్లాన్ చేసి నా కళ్ళు పోవాలని కావాలని ఇదంతా చేసిండ్రా? చెప్పు, ఆ రంగుల్లో ఏం కలిపిండ్రు మీరు? ఎందుకు నా కళ్ళు పోగొట్టాలని చూసిండ్రు మీరు? ఏయ్, నాకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కళ్ళు మేం పోగొట్టాలని చూడ్డమేంటి? నిజం చెప్తావా లేకుంటే సంపమంటావా? వదులు శ్రీవల్లి, వదులు. చెప్తానా? బావా నువ్వు భార్యాభర్తలని చెప్తాను. ఏంటి ఫ్యూజులు ఎగిరిపోయాయా? బావకి నీకు పెళ్ళయిందని, మీ ఇద్దరూ భార్యాభర్తలని నాకెప్పుడో తెలుసు. అలాగే మీరిద్దరూ విడాకులు తీసుకున్నారని కూడా నాకు తెలుసు. పద, అన్ని విషయాలు అత్తయ్యతో చెప్దాం. నేను చేసిన తప్పులకి నాకేం శిక్ష వేస్తుందో, అబద్ధం చెప్పి ఇంట్లో చేరినందుకు నీకు అదే శిక్ష వేస్తుంది. తేల్చుకుందాం పదా. చూసావా,
ఒక నిజం తెలిసింది అనగానే కాళ్ళు చేతులు ఆడడం లేదు. నీకెందుకే మా బావ గురించి? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు మా బావకి ఎలాంటి సంబంధము లేదు. బావ నావాడు. ఎలాగో మా పెళ్లి జరగబోతుంది. అయినా నువ్వు వద్దని నీకు విడాకులు ఇచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా ఇద్దరి పెళ్లి నువ్వు ఆపలేవు. ఏంటే నవ్వుతున్నావు? పిచ్చిగాని పట్టిందా? పిచ్చి నీకు పట్టింది. ఇన్ని గనం జరిగినా నీ మెళ్ళో ఆయన తాళిగట్టుడు మాత్రం జరగదు. జరుగుతుందని నువ్వు భ్రమపడుతున్నావు గంతే. ఏంటే నీ ధైర్యం? ఆయన్నే నా ధైర్యం. నువ్వేదో మరదలువని నీతోని పెళ్లి చేయాలని చూస్తుండ్రు. దేవకి మేడంకి గివేమి తెలివై గనక నీ పెళ్లికి ఒప్పుకున్నారు. నువ్వు బోనమెత్తుండొచ్చు, పూజలు చేసుండొచ్చు, అట్లని వసంతోత్సవాలు చేసుండొచ్చు, ఇంకా పెళ్లికి ముందు ఏమేం జరగాలో అవన్నీ జరుగుతుండొచ్చు. కాని పీటల మీద తాళిగట్టే క్షణంలో మాత్రం నీ మెళ్ళో తాళిగట్టనికి ఆయనకి చేతులు రావు. చూస్తుండ. ఆయన మనసులా నా మీదున్న ప్రేమ బయటికొస్తది. అదే ప్రేమ నీ మెళ్ళో తాళిగట్టనీకి ఆయన మనసు ఒప్పుకోనియది. నేను చెప్తున్నా గదా, నా భర్త గురించి నాకు తెలుసు. ఆయన గురించి నాకంటెక్కువ నీకేం తెలుసునని నీ పెళ్ళైతదనుకుంటున్నావు. ఆయనతో నీ బతికినా, ఆయన్నే ప్రాణమని బతికినా, అసువంటిది ఆయన గురించి నాకంటే ఎక్కువ నీకు తెలుస్తుందా? బరాబర్ చెప్తున్నా, ఆయన నీ మెళ్ళ తాళిగట్టరు. తాళి చేతులకి తీసుకున్న చివరి క్షణంలోనైనా ఆయన మనసులకెళ్ళి నేను కనిపిస్తా. నా మీద ఆయనకున్న ప్రేమ కనిపిస్తది. ఎప్పటికైనా ఆయన నా దిక్కొస్తారు. ఏంటే కలలు కంటున్నావా? నేను కలలు గనడు కాదు, నువ్వు కలలు కంటున్నావు. విడాకులు తీసుకున్నారు గదా అని మా బంధం తెగిపోయిందని మీరనుకుంటే ఎట్లయితే చెప్పు? కాగితాలు మనుషుల్ని విడదీయగలవేమో గాని మనసుల్ని విడదీయలేవు. మా మనసులు ఒక్కటే. అది నీకు సమజ్ కాదు. ఏదో చిన్న చిన్న గొడవలతోటి ఆయన నన్ను వద్దనుకుంటుండ్రు, కాని ఆయన మనసులా కావాలని అనుకుంటుండ్రు. చూస్తూ అది జరగదు శ్రీవల్లి. అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. ఆయన మనసేందో నాకు తెలుసు కాబట్టి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ మెళ్ళో తాళిగట్టి చివరి క్షణంలోనైనా ఆయన పక్కనొచ్చి నించుంటారు. తప్పు చేసినా నువ్వే నా భార్యవనంటారు. చూస్తుండు. లేదు నీకు నమ్మకముంటే ఆ మంటపం ఎక్కిందాకా ఇట్లనే సంబరపడుకుంటుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.